మనతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ ఉన్నారు. మరి ప్రచారం ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతుంది. మిగతా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రచారం ప్రారంభమయ్యే కంటే ముందే జనవరి 2024 నుంచే నేను ప్రచారం ప్రారంభించినాను. మెదక్ జిల్లాలో ప్రచారంలో అందరికంటే నేను ముందున్నాను. ఈ ప్రత్యర్థి వెంకటరామరెడ్డి 100 కోట్లతో ట్రస్ట్ పెడతా అంటున్నాడు. దానికి సంబంధించి సో అది ఓటర్లను ప్రలోభ పెడితేందుకు చేసేటువంటి కుట్రలాగా కనబడుతుంది. ఎన్నికల కమిషన్కి రేపో మాపో కలిసి ఒక ఫిర్యాదు చేస్తాం. దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించాలి. సో ఇండైరెక్ట్గా అది బ్రైబ్ ఇచ్చినట్టు అవుతుందా ఇంకేమవుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి. 100 కోట్లు పెట్టి నేను స్కూల్ కట్టిస్తా, 100 కోట్లు పెడతా, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయని చెప్పుకోవడమే ఓటర్లను ప్రలోభ పెట్టినట్టు అవుతుంది. సో ఎన్నికల కమిషన్కి రేపో మాపో ఫిర్యాదు చేయబోతా ఉన్నాను. మాటిమాటికి మీ నేత లక్ష్మణ్ కూడా అంటున్నారు, కేంద్ర ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అది ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? లక్ష్మణ్ గారు మాట్లాడిన మాటలు నేను వినలేదు, ఎందుకంటే 3 నెలల నుంచి నేను గ్రౌండ్లోనే ఉన్నాను. వారంటే వారే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుంటారు, లేదంటే మీరు ఆ బయట నాకు వినిపించండి, నేను కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ నేను విన్నది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ 17 ఎంపీ స్థానాలు గెలిస్తే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పినారు తప్ప బీజేపీ సర్కార్ వస్తుందని. ప్రభుత్వం అడిపోతే మేము చూస్తూ ఊరుకోము, ప్రభుత్వానికి మేము సాయం చేయము. మేము ఏమంటే నీకు నచ్చిన సమాధానం కావాలంటే నేనేం చేయలేను. వారు చెప్పింది ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచిన తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావడానికి, ఇవే పదాలు వారి నోట్లోకి వెళ్ళి వచ్చినాయి, మార్గం సుగమం అవుతుంది అని చెప్పిండ్రు. అంటే ఏంది? కాంగ్రెస్ విల్ లూజ్ ఇట్స్ గ్రౌండ్. నెక్స్ట్ ప్రజలు మా దిక్కు మొగ్గు చూపుతున్నారు, మా వైపే వస్తారనేది వారు వ్యక్తం చేసినటువంటి ఆశాభావం. దానికి ఒక ఆయన కోడిగుడి మీద ఈకల్వికి అంటే ఎవరు, రేవంత్ రెడ్డి షిండే అవుతాడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి షిండే అవుతాడా, కోమటిరెడ్డి షిండే అవుతాడా, కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుందన్నా మేము ఊహించలేము. వెయిట్ ఫర్ ఇట్. 100 రోజుల కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం? వాళ్ళ అడుగులు తడబడుతున్నాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు, పైసలు ఎట్లా తెచ్చుకోవాలో తెలుస్తలేదు, ఎట్లా మొదలు పెట్టాలో ఎక్కడ మొదలు పెట్టాలో ఇంకా అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. రాష్ట్రంలో సంబంధించి ఇక్కడ నుంచి డబ్బులు వేరే రాష్ట్రాలు కూడా పంపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని మీ నేతలు ఆరోపిస్తున్నారు, అది ఎంతవరకు సంబంధం? ఈ మధ్యలో కొంతమంది బిల్డర్లు కలిసినప్పుడు మాకు చెప్పిన మాట ఏంటంటే కర్ణాటకలో తమిళనాడులో ఉన్న సంస్కృతి తెలంగాణకు వచ్చింది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అని ఇవ్వాలి, ఓసీ అని. ఓసీ ఇవ్వాలంటే కంప్లీట్ అయినటువంటి అపార్ట్మెంట్కి స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్పి ప్రభుత్వము, మరి దాన్ని ఏం రుసుమంటారో నాకు తెలియదు, అది కాంగ్రెస్ రుసుమంటారా రేవంత్ రెడ్డి గారు రుసుమంటారా నాకు తెలియదు, కానీ ఒక ప్రత్యేకమైన రుసుము అయితే వసూలు చేస్తుందని బిల్డర్లు అందరూ అయితే చెప్తున్నారు. అది ఎంత కరెక్ట్ నాకు తెలియదు, కొద్దిగా టైం ఇస్తే నేను వాస్తవాలు చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ మీద కరెక్ట్, మీరు కూడా డీజీపీని కలిశారు, మా దుబ్బాక ఎలక్షన్ సంబంధించి నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, బంధువుల ఫోన్ ట్యాప్ చేశారన్నారు. దానిపై విచారణ కరెక్ట్ సాగుతుంది అనుకుంటున్నాను మీరు? సాగుతలేదనేది నా ఆరోపణ. ముక్కలు చేసి చెప్తున్నారు మీరు. నేనేమంటున్నా, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానిలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి, ఆయననే ఎత్తుకపోయి ముద్దాయం చేసి జైలు వేసిర్రు. అప్పటి నుంచి ఎందుకు చేస్తలేరు మీరు విచారణ అంటున్నా. జూన్ 2, 2014 తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయండి. ఎందుకు 2016 నుంచి ఎందుకు చేస్తున్నావు? నీ అరెస్ట్ రోజు జరిగిన సంఘటనలను ఎందుకు దాచిపెడుతున్నావు? ఆ రోజు నిన్ను టెలిఫోన్ ట్యాపింగ్ చేసి లోపలేసినటువంటి అధికారులని పక్కన ఎందుకు పెట్టుకుంటున్నావు అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇలా తెలంగాణ సమాజం కూడా అదే అడుగుతుంది. ఎందుకు 2016 నుంచి? 2015లో కదా ఓటుకున్నట్టు కేసు అయింది, 2014లో కదా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయింది. గాఢ మొదలుపెట్టు, మధ్యలో ఎందుకు మొదలు పెడుతున్నావు అంటున్నా. ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్టిగేట్, యూ ఇన్వెస్టిగేట్ ఇన్ ద కాంప్రిహెన్సివ్ మేనర్, అంతేగాని డోంట్ ఇన్వెస్టిగేట్ ఇట్ ఇంటూ పీసెస్. దుబ్బాక ఎలక్షన్కి సంబంధించి ఉప ఎన్నికల్లో రఘునందన్ చాలా హామీలు నెరవేర్చలేదు, ఇప్పుడు ఎంపీగా ఏ హామీలు నెరవేర్చాలని వీరస్ వాళ్ళు అంటున్నారు. అది అన్నోడు ఎవడో వాడిని ఒకసారి వాని పార్టీకో మేనిఫెస్టో ఉంటుంది, అది తెలుగులో తీసుకొని చదువుమను, వాని మేనిఫెస్టోలో వాడు ఎన్ని చేసిండో అడుగుమను. ఒక ఇండివిజువల్గా రఘునందన్ ఏం చేసిండో ఆయన అడిగేటోడు, ఒక ప్రభుత్వంగా వాడేం చేసిండో చెప్పమని. ముందుగాల ₹1,00,000 రుణమాఫీ చేసిండా అడుగు, 3,116 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా అడుగు. అడగంగానే మాట్లాడుతున్నాడు కదా అని రఘునందన్ మీదుగా బాణాలు వేస్తే రఘునందన్ ఏమి వినిపోయేటోడు కాదు. నువ్వు జర్నలిస్టు కదా అన్న, పోయి అడగుడు అడుగు అంటున్నావు ఆయన హరీష్ గారిని. అరే నువ్వు హిందువు అని నీకు ఎప్పుడు యాదికి వచ్చిందిరా అని అడుగు. నిన్నెందుకు చెప్తున్నావు వరంగల్లో హిందువుని అని అడుగు. అదే వరంగల్లో సత్యనారాయణ అని పూజారి చచ్చిపోయింది కదరా, ఆ రోజు నువ్వు హిందువు కాదారా, ఈ మధ్యలో మారినవా అని అడుగు. లేకపోతే బైన్సాల సకినాల మీద యూరిన్ పాస్ చేసిరు కదరా, ఆ రోజు నువ్వు హిందువు కాదారా అని అడుగు. రా అని అడగాలనా అని అడుగు, రా అనే అడుగు. ఎందుకు అడగాలనో కూడా చెప్పు. అరే నీ మామ చెప్పిండు కదరా,
పని చేయకపోతే సన్నాసి చౌట దద్దమ్మ అని దద్దమ్మల్ని రా అనే పిలవాలిరా అని చెప్పు. మొత్తానికి తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది బీజేపీ 17 గెలుస్తుంది. 17